ఏదేమైనా మన ప్రధానమంత్రి మోడీ సార్కు ఉన్నటువంటి ఆలోచన శక్తి చాలా తక్కువ మందికే ఉంటుంది. ఎందుకంటే ఆయన ట్రెండ్ను ఫాలో కాడు, ట్రెండ్ సెట్ చేస్తాడు. ఎక్కడ పోతే ఏ డ్రెస్ కోడ్ వాడాలి, ఎక్కడ పోతే ఎట్లా ఉండాలి, ఏ టైంలో ఏం చేయాలనేది మన మోడీ సార్కు తెలిసినట్టుగా ఇప్పటి వరకు అయితే వచ్చిన పదాలలో చాలా మందికి అయితే తీరవనేది తెలియదు. మరి ఇప్పుడు ఉన్నట్టుండి మోడీ సార్ వాకు ఏమయ్యా చేసిండని అంటారా? ఇవాళ స్పెషల్ డే నాడు చేసిన పనికైతే మోడీ సార్ను మస్తు మంది తారీఫ్ చేస్తున్నారయ్యా. ఎందుకో ఏందో తెలవాలనంటే వార్త తెచ్చిన కదా మీకోసానికని చూడుండ్రయ్యా. ఇక ఇవాళ ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సారు గుజరాత్లో ఉన్నటువంటి లయన్ సఫారీకి పోయిండయ్యా. ఇక ఎప్పుడు ఏదో ఒక అధికారిక కార్యక్రమాలతోని బిజీగా ఉండే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు ఆయన సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ల గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిండని చెప్పాలి. కెమెరాను చేతబట్టి ఫోటోలు సింబాలకు గట్టిగానే తీసిండు. అయితే ప్రధానమంత్రి 3 రోజుల పాటు ఈ పర్యటన చేసిండయ్యా. అయితే ప్రధానమంత్రి మోడీ సారు 3 రోజుల కోసానికి అని చెప్పి పర్యటనకు పోయిండు అన్న ముచ్చటైతే మనం గట్టిగానే విన్నాము. అయితే ఆదివారం సాయంత్రం అక్కడ సోమనాథ్ గుడిని కూడా సందర్శన చేసి అక్కడ ప్రత్యేక పూజలను చేసినటువంటి నరేంద్ర మోడీ సారు అక్కడి నుంచి శాసనంలో ఉన్నటువంటి రాష్ట్ర అటవీ శాఖ నిర్వహణ చేసేటువంటి అటవీ అతిథి గృహము సింహ్ సదన్లో రాత్రి బస చేసిండయ్యా. సోమవారం పొద్దుగాల స్థానిక మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులతోని కలిసి సింహ్ సదన్ నుంచి సఫారీకి బయలుదేరిండు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారు. కానీ ఏదేమైనా ప్రధానమంత్రి మన మోడీ సార్ దగ్గర చాలా గొప్ప ముచ్చటున్నది. ఏ ట్రెండ్కు ఆ ట్రెండ్ను ఆయన సెట్ చేసుకుంటూ పోతాడు. ఎక్కడికి ఏ డ్రెస్ కోడ్ పాటన చేయాలనో మన ప్రధానమంత్రి మోడీ సార్కు తెలిసినంత ఎవరికి తెలియదని చాలా మంది సంబూరంగా మాట్లాడబట్టిండ్రయ్యా. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి మోడీ సార్ చేసిన పర్యటన గుజరాత్లో ఏదైతే ఉన్నదో లయన్ సఫారీకి అందరూ తారవేయబట్టిండ్రు. నరేంద్ర మోడీ సారు సింహాలను తీసిన ఫోటోలు, ఆయన లుక్కు, గెటపు, సెటపు చూసిన చాలా మంది వా మోడీ సార్, వా మోడీ సార్ అని కితాబులు ఇవ్వబట్టిండ్రయ్యా.